హాయ్ ఫ్రెండ్స్, హాయ్. జై గణేష, జై పైడిమంబ. ఈరోజు నేను చికెన్ పచ్చడి చేయించబోతున్నాను మా అక్కతో. మా చెల్లి చాలా కోరుకుంటే రిక్వెస్ట్ మీద చేస్తున్నాను. ఈ చికెన్ పచ్చడి అనేది మనకి చాలా అంటే ప్రోటీన్స్ అవసరం అన్న వాళ్ళు వెంటనే చికెన్ కొనుక్కోలేరు కాబట్టి నిల్వ ఉంచుకొని తినడానికి పనికొస్తుంది. ఎలా ఉందో నేను నిజాయితీగా చెప్తాను. వాచ్ అవర్ వీడియో. హాయ్, మేము వంటగదికి వచ్చేసాము. ఈ మక్క స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కళాయి ఇప్పుడు సూపర్ డూపర్ మంచి నూనె. చికెన్ పచ్చడి తయారవుతుంది. ఇది శనగల నూనె. నువ్వు చెప్పు, శనగల నూనె అంటే అది శనగ నూనె. ఇప్పుడు మక్క వేస్తుంది అంటే శనగ నూనె వేసుకోవాలి. ఏ నూనె వేసినా అవుతుంది కదా అనుకోకండి. శనగ నూనె వేస్తే టేస్ట్ నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది. మామూలు నూనె వేస్తే ఏదో జంతువులు తిన్నట్టు ఉంటుంది. ఈరోజు మేము చూపించేది ఒరిజినల్ ఫార్ములా. మీకు మేము చెప్పినట్టు చేసుకుంటే అసలు తిరిగి ఉండదు. నిల్వ ఉంటుంది పక్కగా, మంచి టేస్ట్ వస్తుంది. మీరు అస్తమానం బిర్యానీలు కొనుక్కోకర్లే. అన్నంతో చక్కగా తింటే దమ్ బిర్యానీ తిన్నట్టు సంతృప్తి అయిపోతుంది. హ్యాపీ ఫీలింగ్. ఇదిగో చికెన్ గురించి చెప్పు. ఇది 1.5 kg. ఇది 1.5 నుంచి 2 kilos అనమాట. బోన్లెస్. మీకు అర్థమైన చెప్పాలంటే 1.5 కిలోలు అనుకోండి. బోన్లెస్ చికెన్. బోన్లెస్ మా ఫాదర్ డాడీ మా డాడీ కొట్టించి తీసుకొచ్చారు. వీడియోకి బాగా పనికొస్తుంది, కరెక్ట్గా నేర్పించడానికి. మేము అమ్మవారికి కూడా పెడతాం. మరిగా అమ్మవారి పూజ పైడిమాంబకి ఎప్పుడైనా పండుగలప్పుడు కోడికి వస్తే చికెన్ పచ్చడి కూడా చేసి పెడతాము. ఈ 1.5 అంటే మనం ఏంటి కొలత చూద్దాం అనుకుంటారు అందరూ. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. 1.5 కిలో చికెన్కి మనము ఒక 2 స్పూన్స్ సాల్ట్ పడవచ్చు. కంపెనీ బట్టి ఉంటుంది. ఇష్టం కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అయోడిన్ సాల్ట్ అయితే మనకి ఎక్కువ పడిపోతుంది. నాన్ అయోడిన్ సాల్ట్ అయితే తక్కువ పడుతుంది, హెల్త్కి మంచిది కదంటారు. ఫస్ట్ ఆయిల్ డీప్ ఫ్రై అవ్వాలి. అంటే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కితే పచ్చి వాసన కూడా పోతుంది. శనగ నూనె కదా, అందుకు మనకి పచ్చి వాసన వస్తుంది. నాకు కొంచెం పచ్చి వాసన తెలుస్తుంది. శనగపలుకులు. ఇదే కంపెనీ నూనె. ప్రియా శనగ నూనె వాడుతుంది. ఈ చికెన్ మాత్రం మామూలు సెంటర్ది నూనె. ఈ కరెంట్ స్టవ్ మీద నేర్పిస్తున్నాము. ఈ గ్యాస్ మీద కన్నా కరెంట్ ఈ మధ్యన ఎక్కువ వాడుతున్నారని ఈ కరెంట్ స్టవ్ మీద మేము కుకింగ్ వీడియోస్ చేస్తున్నాము. కదిలిపో, దూరం ఉండు. నువ్వు కదిలిపోతుంటావు అసలు. పెద్దది అంతేనా? అంతే. నువ్వు దూరంగా నేను ఈరోజు వీడియో కోసం శారీ కట్టుకున్నాను. మా అక్క అసలు నేనే అడిగాను, చికెన్ పచ్చడి చేస్తావని అడిగితే అయితే వీడియో కూడా చేసేద్దాము, కుకింగ్ వీడియోస్ చేయాలని స్టవ్ కూడా తీసుకున్నాము. మా చెల్లికి వంట రాదు, అందుకే అంత కంగారు అవుతుంది. నాకు వంట రాదనుకుంటుంది కానీ నేను ఎక్కువ సహాయం చేస్తాను. రుచులుగా చెప్తుంది. ఇంట్లో టేస్ట్ నేనే చెప్తాను. ఇంకా హీట్ ఎక్కలేదు. మనం ఈలోపు మనం ఏదైనా మాట్లాడుకోవాలంటే ఈ మధ్య చికెన్స్కి టేస్ట్ తగిలింది. కోడికి పాపం ఫేవర్స్ వస్తున్నాయి అని తినడం మానేస్తున్నారు. ఏంటో కొంచెం జనాలు ఎలా, ఇప్పుడు కరోనా అప్పుడు మాస్క్ వేసుకోమంటే వేసుకోలేదు, కానీ కోళ్ళకి ఎక్కడో జ్వరాలు వస్తాయి. పాపము మంచి చికెన్ అమ్మిన వాళ్ళ దగ్గర కూడా కొనట్లేదు. ఇప్పుడు వేసానా? ఇప్పుడు ఉందంత ఏమో మరి కొంచెం హీట్ ఎక్కని. ఎంతలో పెట్టావు? 1800.
ఇది 1800లో పెట్టింది తిను, మీరు కూడా అంతే మంట పెట్టుకోండి. డీప్ ఫ్రై మోడ్. డీప్ ఫ్రై మోడ్ ఇది. 1800 పెట్టి శనగ నూనె వేసింది ఫస్ట్. ఇప్పుడు చికెన్ వేయాలా? వేయాలి. సాల్ట్ ఫస్ట్ చికెన్ ఒకటే. చికెన్ వేసాయి. వెరీ గుడ్. ఇవి పేలుతున్న తర్వాత దూరంగా ఉంది. మొత్తం వేసేస్తావా? ఏమని తగ్గించాలి, లేకపోతే మొక్కమే వస్తాయి. మరి చెప్పు, ఎంత తగ్గించావు మంట? 600 పెట్టాను. ఈ చికెన్ వేసేటప్పుడు కాస్త బబుల్స్ ఎక్కువ వస్తాయని 600 పెట్టింది తిను. కొంచెం కొంచెం వేయాలి, ఒకేసారి వేస్తే మొక్కమే వచ్చేస్తుంది. కొంచెం కొంచెంగా వేయండి. ఏ స్టవ్ అయినా అంతే, కరెంట్ అనే కాదు. గ్యాస్ అయినా మంట తగ్గించుకొని వేసుకోవాలి వేసేటప్పుడు. నాకైతే ఏదో పాట పాడాలని ఉంది కానీ ఏం పాటలో గుర్తురావు. ఈ చికెన్ చేస్తానా? చికెన్కి తగినట్టు పాటలు ఏమి ఉండవు. ఆయిల్ ఎందుకు ఫ్రై చేస్తారంటే దీంట్లో నీటి శాతం పోతే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది అది. అంటే ఇప్పుడు వాటర్ అన్నదనుకో బేగ పాడైపోద్ది మాంసం. మాంసం పాడైపోతే పచ్చడి పోతుంది కదా, అందుకు నీరు తీస్తారు. చర్మానికి వాటర్ ఉంటుంది కదా. మరి ఎగురు ఉండేటప్పుడు ఎందుకు అది పాసి పడుతుంది? ఇది ఎందుకు చెడిపోదు? నీళ్ళు ఎండబెట్టేస్తారు కదా, ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేస్తే దీంట్లో నీరు పోతుంది. లేదంటే శనగ నూనె వల్ల ఏదైనా టెక్నిక్? అది నాకు తెలియదు మరి. అదే మా అక్క చెప్పేది ఏంటంటే, బాగా చూడండి, ఇది ఉడకబెట్టలేని చికెన్ ఎంత తిని అసలు బాయిల్ చేయలేని కోడి మాంసం తిను వేస్తుంది నూనెలో డైరెక్ట్గా. అలా వేస్తే దాంట్లో మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టాను, ఎందుకంటే స్లో అవుతుంది. ఇప్పుడు బబుల్స్ తగ్గాక తిను హై ఫ్లేమ్ పెట్టింది. ఇప్పుడు ఎందుకంటే కోడి చికెన్లో మనకి వాటర్ ఎంత ఎక్కువగా ఆవిరి చేస్తామో అంత ఎక్కువ నిలవ ఉండడానికి అవకాశం ఉంటుంది మన పిక్కలు. చాలా వేడిగా ఉంది రూము. నాకు ఇయర్ రింగ్స్ కూడా చెమట పట్టేస్తున్నాయి. తప్పదు మరి, మీకోసం ఎంత కష్టపడి చేస్తున్నాము. ఒకటి ఏ ఫార్ములా మిస్ అవ్వకుండా మేము చేయించుతున్నాము. బాగా చూసి నేర్చుకొని తినండి. ఇంట్లో దొరికే వస్తువులు, ముఖ్యంగా చికెన్ పచ్చడి చేసేటప్పుడు నిలవ ఉండేటట్టు మేము నేర్పిస్తున్నాము. మేము నేర్చుకొని నేర్పిస్తున్నాం. ఇంతకి కొత్త కొత్త అసలు ఎలా టేస్ట్ ఉంటుంది ఏంటనేది. ఇంకా చికెన్ మిగిలిపోయింది, సరిపోతేమో. మిగిలిపోతే ఉంచి తర్వాత ఫ్రై చేసుకొని తినేద్దాం. ఉంచేయమంటావా? మిగిలిపోతే ఉంచి ఎంత లేదు అందులో సరిపోదంటే ఒక అది వేగాక మళ్ళీ వేపుదాము. వేయచ్చు అలాగా. ఇప్పుడు ఆ ముక్కలన్నీ పక్క పెట్టేసేసి ఇది వేసి వేపుదాము. అలాగే సరిపోద్ది ఇందులోని, కానీ ఫ్రీగా ఉంటుంది కదా, చూస్తాను. నూనె కన్నా ఆయిల్ వాటర్ ఎక్కువ తేలుతుంది. ఇది ఎప్పుడు దగ్గరికి నూనె. ఇది బాయిలర్ అంటారు కదా, ఆ కోడ్ అనమాట. మీరు దాంతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే మిగతా చికెన్స్ ఇష్టపడతారు, ఎవరు ఇష్టం వాళ్ళు. మన అన్ని ఏజ్ గ్రూప్స్ తినాలంటే మనం బాయిలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సైజ్ అయితే కరెక్ట్గా పడిపోయింది. ఈ సైజ్ అయితే కరెక్ట్గా మెత్తగా ఉంటుంది, లేకపోతే చాలా గట్టిగా వచ్చింది. సైజు పడేసాను. ఇది 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 కాదు, ఈ సైజ్. ఇది ఒక 1 ఇంచ్ సైజ్. ఇది 1 ఇంచ్ సైజ్ అనమాట మినిమమ్. ఎక్కువ టైం పడుతుంది. ఈలోపు మీకు ఏదైనా విషయం చెప్తాను చూడండి. అప్పటి కాలంలో నుంచే మనకి పచ్చళ్ళు ఉన్నాయి. అప్పుడెప్పుడో నేను చిన్నప్పుడు చూశాను, 2000 సంవత్సరాల క్రితం పచ్చడి దొరికిందంట తవ్వకాల్లో.
పురాతన జా- శాస్త్రవేత్తలకి పచ్చడి జాడియా లేకపోతే పచ్చడి పచ్చడి జాడీలో ఒకే ఒక్క ఊరగాయ ముక్క దొరికింది. అంటే పచ్చళ్ళు ఎప్పటి నుంచి తింటున్నారో చూడండి. అది కూడా విచిత్రం, మన ఇండియన్ పచ్చడిని ఎక్కడో గ్రీకు వాళ్ళు తెప్పించుకున్నారు, అక్కడ దొరికిందంట. అలాని పచ్చళ్ళు ఎక్కువ తినేసేవారు అనుకోకండి, అప్పుడు వాళ్ళు నిల్వ చేసుకునే ఒక ఆహారం అన్నమాట. ఈ చికెన్ పచ్చడి ఎంత మంచిది అనుకున్నారు. మనకి ప్రోటీన్స్ అంటే మనం ఎండు చేప ఎలా తింటామో అలా తిని ఎప్పటికప్పుడు చేసుకొని ఉంచుకోవాలి. అంటే ఎప్పుడూ చికెన్ కొనుక్కోలేం కదా, డబ్బులు ఉన్నప్పుడే కొనుక్కొని ఇలా చేసుకుంటే ఏ టైం అంటే ఆ టైం తినచ్చు. అంతే కాదు, చేసి పెట్టాలి కదా పిల్లలకి. మనం మనకి ఇష్టమైనది చేసేస్తాం. అంటే ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ 20 నుంచి 23 మధ్యలో ఉంది ఇద్దరికి. మాకన్నా చిన్న వాళ్ళకి చేసి పెట్టాలి. ఇప్పుడు మేము వండుకుంటాం, మమ్మీ వాళ్ళు వండకపోయినా చిన్న వాళ్ళకి చిన్నప్పుడే చేసి పెట్టి పళ్ళు గట్టి పడతాయి. చికెన్ పిక్కలు తినడం వల్ల ఈ టీత్స్ టైట్ అవుతాయి. ఇది బాగా ఆయిల్ వాటర్ మాంసం నీళ్ళంతా పోవాలి, బాగా నీళ్ళు పట్టిస్తుంది. వెజిటేరియన్ తినే వాళ్ళకి కూడా మంచి పిక్కల్స్ అవి చేసి పెడతాము. ఇది మాత్రం నాన్ వెజ్ అనమాట. ఇంట్లో కొందరు మదర్స్ నాన్ వెజ్ తినరు. ఒక 50 గ్రామ్స్ ఉంటే అది వదిలేస్తాను, మళ్ళీ ఎందుకు డిఫరెన్స్ అనేది. మదర్స్ తినకపోయినా వాళ్ళ పిల్లలకి పెట్టాలి. ఏదైనా ఇప్పుడు పెద్ద పూజలు అయితే మనం పిల్లలకి ఉంచవచ్చు, కానీ ప్రతిసారి పూజ అని చెప్పి తినిపించడం మానేయకూడదు. ఒక 15 ఇయర్స్ వచ్చాక వాళ్ళకి తినిపించద్దు, కొన్ని ఉపవాసం అన్నా పర్వాలేదు. చికెన్ పిక్కలు అనే టేస్ట్ కోసం కాదు, హెల్త్ కోసం. ఇది నీ పర్సనల్ చెప్పు, టేస్ట్ కోసం తింటున్నావా, హెల్త్ కార్డ్ లేకపోతే దేనికి? నేనైతే చిన్నప్పుడు అందరూ చికెన్ పచ్చడి అంటుంటే షాపులో చూసి 300 400 ఇంత కావాలంటే అదొకటి చెప్తాను. ఈ చికెన్ పిక్కలు ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా కాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు 1.5 కిలో చేసేసింది, దీని నుంచి మంచి 50 గ్రాములు దాచింది. 1.5 కిలో పిక్కలు మీరు కొనాలంటే ఎంత ఉందో తెలుసా? ఎంత ఉంది ఏమో నువ్వే చెప్పాలి. 300 గ్రాముల పచ్చడి 300 ఉంది. అంటే 1.5 గ్రామ్ అంటే 1500 రూపాయలు. వీధిలో వచ్చే వాళ్ళంటే 3 to 350 కలిగిస్తారు, కానీ కంపెనీ అయితే 400 ఉంది పావే. కంపెనీ 400 ఉందంట పావు. అంటే మేము ఎన్ని పావులు? 6 పావులు. 6 400 అంటే ఎంత? 1 2 2400 రూపాయలు మన కంపెనీది అయితే. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎంతకు వచ్చింది? ఇప్పుడు చికెన్ కాస్ట్ చూస్తే 150 160 ఉంది. ఇది 200 అనుకోండి చికెన్. దీంట్లో మసాలాలు అవి ఎంత అవో 50 రూపీస్ నుంచి 100 లోపు అవుతుంది. అంటే 2400 రూపాయల పచ్చడిని 400కే తయారు చేసుకోవడం జరిగింది, ఆయిల్తో కలిపి. అంతే. నా పర్సనల్గా అయితే ఇలాగే సరదా పడి ఎప్పుడో కొనుక్కోవడం, మళ్ళీ కొనుక్కోవడానికి మనీ సరిపోక తినడం మానేడు. చిన్నప్పటి సంగతి. ఇందులో చాలా వాటర్ ఉన్నది, ఇది పోయిన తర్వాత మనం చేసుకోవడానికి అవుతుంది. బాయిలర్లోని న్యాచురల్గా నీళ్ళు ఎక్కువ ఉంటాయి అంటారు. ఇది బాగా ఆయిల్ మొత్తం వాటర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తాం. అందాక బ్రేక్ ఇస్తున్నాను, మా మాంసకు చెమటలు బాగా పట్టేసాయి. ఒక 10 మినిట్స్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఈలోపు ఇప్పటికైంది. మేము మళ్ళీ వచ్చాము. ఎంత టైం అయింది ఇప్పటికి? 15 మినిట్స్ అయింది, అంటే 15 నుంచి అరగంట మధ్యలో అయ్యింది. ఇదంతా వాటర్ పోవడానికి అరగంట దగ్గర పట్టింది మాకు. మేము నిజంగా ఎలా ఉండేమో చెప్పేస్తున్నాం, మీరు బాగా చేసుకుంటారని. కోడి అనమాట, బాయిలర్ కోడి 1.5 కిలో వేసేసాం.